92.97 మీటర్స్తో జావెలిన్ త్రోలో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి రికార్డు నెలకొల్పిన అర్షద్ నడీమ్ పేరు ఇప్పుడు వరల్డ్ వైడ్గా పాపులర్ అవుతుంది. అయితే అతడు ఎంత పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడో తెలిస్తే అతనిపై ఇంకాస్త గౌరవం పెరుగుతుంది. అర్షద్ నడీమ్ పాకిస్తాన్లోని పంజాబ్ జిల్లాలో 1997 నిరుపేద కుటుంబంలో పుట్టాడు. తండ్రి మేస్త్రి పనికి వెళ్తారు. పంజాబ్ యూత్ ఫెస్టివల్లో మొదటిగా విస్కస్ త్రో, షాట్ పుట్కి ప్రయారిటీ ఇచ్చేవాడు. ఆ తర్వాత జావెలిన్ త్రో చేసేవాడు. కానీ తర్వాత అతని కోచ్ అర్థమైంది ఏంటంటే అతని న్యాచురల్ పవర్కి జావెలిన్ త్రో కరిగా సరిపోతుందని అనుకున్నాడు. సో అతన్ని ఇంట్రెస్ట్ వైపు మలిచాడు. అయితే పేద కుటుంబంలో పుట్టడం వల్ల ఒకనొక టైంలో ఎంట్రన్స్ మ్యాచ్కి వెళ్ళడానికి మనీ కోసం ఊరంతా చందాలు వేసుకుని మరి అర్షద్ను ఈవెంట్స్కి పంపేవారంట. 2016 నుంచి ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో ఆడుతున్నాడు అర్షద్. అయినప్పటికీ సరైన స్పాన్సర్ దక్కలేదు, బోర్డు నుంచి సపోర్ట్ లేదు. పాకిస్తాన్లో ఒలింపిక్ స్థాయిలో జావెలిన్ త్రో ట్రైనింగ్ ఇచ్చి ఫెసిలిటీస్ లేవు. అయినప్పటికీ మనవాడు పట్టు వదలలేదు. ఈ ఏడాది మొదట్లో మోకాలికి ఆపరేషన్ అయింది. 4 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నాడు. అయినా సరే నేర్చి నిలబడ్డాడు. ఇంకో విషయం ఏంటంటే 2015 నుంచి తను ఉపయోగిస్తున్న సెంటిమెంట్ జావెలిన్ త్రో ఈ మధ్యనే విరిగిపోయింది. అది కూడా అతని మానసికంగా కుంగదీసింది. అయినప్పటికీ గోల్డ్ మెడల్ కొట్టాలన్న ఆశ వదలేదు. నీరజ్ చోప్రాను దాటాలన్న కసి మాత్రం అత్యాయుధంగా తయారు చేసింది. అందుకే ఒకసారి కాదు 2 సార్లు 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం వేసి ఇది నిజం కాదు, తన కష్టానికి ప్రతిఫలంగా దక్కించుకున్నాడు. గోల్డ్ మెడల్ సాధించిన అర్షద్ నడీమ్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.